ఎందుకంత నామోషి అని అడుగుతున్నాం. ఎవరు చేసింది ఇది? ఎవరు చేశారండి ఇది? 10 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు, అప్పటి ప్రధానమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు, ఇప్పటి మళ్ళీ ప్రధానమంత్రి గారు, ఇప్పటి మళ్ళీ ముఖ్యమంత్రి గారు 2015లో అమరావతి రాజధానికి శంకుస్థాపన చేస్తే ఆ స్థలాన్ని మేము సందర్శించాలనుకుంటే అది తప్పట. నిజానికి ఇది తప్పు కాదు, నిజానికి నామోషి. వాళ్ళ తప్పు ఎత్తి చూపుతున్నామని ముందుకు ముందే భుజాలు తడుముకోవడం. మోడీ గారు వస్తున్నారట కాబట్టి ఇవేవి ఎత్తి చూపొద్దట. సరేనా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గత 10 సంవత్సరాలుగా వాళ్ళు బానిసలు కావాలని వాళ్లకు లేకపోయినా వాళ్ళు ఎంచుకున్న నాయకులు బీజేపీకి బానిసలుగా పనిచేశారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం మొత్తం 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి బానిసత్వం చేశారు. ఎందుకంటే చంద్రబాబు గారు 2014లో ముఖ్యమంత్రిగా బానిసత్వం చేశారు. 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అందిపుచ్చుకున్నారు. అంటే 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలని మోడీకి బానిసలుగా చేశారు. ఇప్పుడు కూడా అలాగే బానిసత్వంలోనే ఉండాలి, మా తప్పులను మీరు ఎత్తి చూపడానికి లేదు అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరము కలిసి అక్కడికి వెళ్లి ధర్నా చేయాలి అనుకుంటే అది తప్పైపోయిందట. సిటీలో ఎక్కడైనా ఏదైనా ధర్నా చేయాలి అంటే పర్మిషన్లు తీసుకోవాలి. మేము తీసుకుంటున్నాం. ఏ తాలి బజావుకైనా ఇంకో దానికైనా పర్మిషన్లు తీసుకునే చేస్తున్నాం. అదేదో శివార్లలో ఉంది, అక్కడికి ఎవడు పోడు. ఇప్పటికీ కూడా అమ్మ వీడియో ప్లే చేయి. ఇప్పటికీ కూడా వీళ్ళు శంకుస్థాపన చేసిన స్థలానికి పందులు పురుగులు తప్పితే ఏమీ లేవు. ఇక్కడ చెట్లు పుట్టలు తప్పితే ఏమీ లేవు. ఇది 10 సంవత్సరాలుగా మోడీ గారు శంకుస్థాపన చేసిన తర్వాత అక్కడ జరిగిన అభివృద్ధి. ఇది ఈ గడ్డి, ఈ చెట్లు, మోడీ గారు చేసిన అభివృద్ధి మనకు రాజధాని. ఇది 10 సంవత్సరాలుగా మన రాజధాని. ఏది మోడీ గారే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి అట్టహాసంగా ఈ శిలా పథకాన్ని ఇంత అట్టహాసంగా ఇక్కడికి వచ్చి చేసి వెళ్లారు. ఇక్కడ చెట్లు పుట్టలు తప్ప ఏమీ లేవు, పందులు పురుగులు తప్పితే ఏవి ఇక్కడ సంచరించను కూడా సంచరించవు. ఇలాంటి స్థలానికి మేమెళ్ళి మోడీ గారు 10 ఏళ్ళు అయింది మీరు వచ్చి, మరి దీని కథ ఏమిటి, దీనికి ఏం సంజాయిషి ఇస్తారండి అని మేము అడగాలనుకుంటే మమ్మల్ని ఏం చేశారండి? హౌస్ అరెస్ట్ చేశారు. దేనికి? స్పష్టంగా మీరు భయపడుతున్నారనే కదా అర్థం. మీ తప్పులు ఎత్తి చూపుతాము, ప్రజలు గమనిస్తున్నారు, అందుకే కదా మోడీ గారు వచ్చారండి. మోడీ గారు వచ్చి ఉట్టి చేతులతో రాలేదు, 10 సంవత్సరాలు మట్టి చేతులతో వచ్చారు. పార్లమెంట్ నుంచి మట్టి తెచ్చారట, యమునా నది నీళ్లు కూడా తెచ్చారట. దానికి మోడీ గారు చెప్పింది పార్లమెంట్ నుంచి నేను మట్టి తెస్తున్నాను అంటే ఇది ఊరికే తేవటం లేదు. మోడీ గారి వీడియో ప్లే చేయమ్మా. संसद परिसर की मिट्टी या यमुना जी नदी का जल इतना ही नहीं है, ये तो एक प्रकार से देश की राजधानी अब अमरावती पहुंच गई है, इसका संदेश है. केवలం ఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణంలో మట్టి యమునా నది నీరు కాదు ఇక్కడికి వచ్చింది. ఈ దేశం యొక్క రాజధాని మీ రాష్ట్ర రాజధానిలో కరవడం కోసం నేరుగా ఇక్కడికి వచ్చిందని చెప్పి దేశ రాజధాని మన రాజధాని.